మహానాడు అంబరాన్ అంటే ఇలా టీడీపీ పసుపు పండుగ కడపలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు 23,000 మందితో ప్రతినిధుల సమావేశం. తొలి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, రెండో రోజు కూటమి ఏడాది విజయాలపై చర్చ, మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ, సంక్షేమ అభివృద్ధిపై 14 ముసాయిదా తీర్మానాలు, రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చకు నిర్ణయం, కడపలోని మంత్రుల మకాం పనుల పర్యవేక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సుప్రీంలో కసిరెడ్డికి చుక్కెదురు, రాజ్ ఆయన తండ్రి పిటిషన్లో కొట్టివేత, మద్యం కేసులో ధర్మాసనం తీర్పు, మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన తండ్రి దాఖలు చేసిన పిటిషన్లో కొట్టేసింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టుని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. మద్యం కుంభకోణం కేసులో సిఐడి సిఆర్పిసి 160 ప్రకారం తనకు నోటీసులు జారీ చేసిందని హైదరాబాద్లో ఉంటుంది. తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సిఐడికి లేదంటూ ఏప్రిల్ 10 రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అక్రమని తన కుమారుడు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ కోర్టు ఉత్తర్వుల జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పుని మే 9 ఉపేందర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ 2 పిటిషన్లపై సుదీర్ఘ వాదనల తర్వాత గత సోమవారం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాల నేతృత్వంలో జస్టిస్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అరెస్ట్ అక్రమ కాదనే అంశంలోకి తాము వెళ్లడం లేదని ధర్మాసనం తెలిపింది. రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లోని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A 19పై తమకు కొన్ని ప్రశ్నలు ఉన్నందున దాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలనకు ప్రతిపాదిస్తున్నట్టు జస్టిస్ పార్దివాలా తెలిపారు. రాజ్ కసిరెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఏదైనా రెగ్యులర్ బెయిల్ దరఖాస్తు పెండింగ్లో ఉంటే దాన్ని వీలైనంత త్వరగా విచారణకు తీసుకోవాలని సంబంధిత కోర్టుకు సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లుద్రా, సిద్ధార్థ అగర్వాల్, పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలాని, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయం